వాళ్ళు ఇల్లు లేదనో పెన్షన్ లేదనో మాకు ఉద్యోగం లేదనో మా బిడ్డలకి అవసరం ఉందనో ఏదైనా ఎవరైనా ఆఫీసర్నో ఎమ్మెల్యేనో ఎవరైనా కలుద్దాం అనుకుంటే ఎవడైనా పట్టించుకుంటున్నాడా తల్లి? ఒక్కరైనా ఆదుకుంటున్నాడా? అసలు ఎంత మంది ముసలోళ్ళు ఉన్నారు, పెన్షన్లు సగం మందికి ఇస్తున్నారు, సగం మందికి ఇస్తలేరు. మరి ముసలోళ్ళు ఎలా బతకాలి? దానికి కూడా మళ్ళా లంచాలు అడుగుతున్నారు కదా. ఏం చెప్పిండు కేసీఆర్ సారు? నేను పెద్ద కొడుకుని అవుతాను, నేను ఆసరా అవుతాను, అందరికి పెన్షన్లు ఇస్తానని చెప్పిండు కదా. మరి అలాంటప్పుడు భార్యకిస్తే భర్తకేడు, భర్తకిస్తే భార్యకేడు, అత్తకిస్తే కోడలికేడు, కోడలికిస్తే అత్తకేడు. మరి ఇంట్లో ఒక్కరికే పెన్షన్ అయితే మరి అందరూ తినాలి కదా, అందరూ బతకాలి కదా, అందరూ దవాఖానకు పోవాలి కదా. మరి అట్లా కాకుండా ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తే ఏమిటి అర్థం? అందరూ కొట్టుకొని సావండి అనా, ఒకరు తినండి ఒకరు పస్తుండండి అనా, ఒకరు బతకండి ఒకరు సావండి అనా? ఏం చెప్తున్నాడు కేసీఆర్ సార్? అసలు పెద్ద కొడుకు అయితే అట్లే చేస్తాడా తల్లి? ఇంట్లో ఇద్దరు పెద్దోళ్ళు ఉంటాయి, ఒకరికే పెన్షన్ ఇస్తారా? ఇలాంటోడా పెద్ద కొడుకు? ఇలాంటి పెద్ద కొడుకు అవసరమా? 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నానంటున్నాడే. ఏది చేసినా అంతా గారడే కదా. ఆ రైతు బంధు కూడా ఎవరికి ఇస్తున్నాడు తల్లి? ఎన్ని ఎకరాలున్నా, 100 ఎకరాలున్నా, 200 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తున్నారే. ఏమైనా అవసరం ఉందా? అసలు గుంట భూమి లేని వాడికి 1 పైసా అయినా ఇస్తున్నాడా? ఎక్కడుంది న్యాయం? అసలు కౌలు రైతు రైతే కాదన్నాడే. అంతకంటే దుర్మార్గం ఉంటుందా తల్లి? ఎవరికైందమ్మా బంగారు తెలంగాణ? కేసీఆర్ కైంది బంగారు తెలంగాణ, ఆయన కొడుకు అయింది బంగారు తెలంగాణ, ఆయన బిడ్డకైంది బంగారు తెలంగాణ, ఆయన మంత్రులకు ఆయన ఎమ్మెల్యేలకు అయింది బంగారు తెలంగాణ, ఆయన అల్లుడు మేనల్లుడు ఇంగోడు అందరూ కలిపి పదవులు అనుభవిస్తున్నారు కదా. వాళ్ళేమో పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్ లలో కట్టుకున్నారు. ఒకప్పుడు స్కూటర్ లో తిరిగేటోడు కేసీఆర్ సార్, ఇప్పుడు విమానాలు కూడా కొంటున్నాడట, హెలికాప్టర్లు కూడా కొంటున్నాడంట. ఎక్కడి నుంచి వచ్చినాయి తల్లి ఈ డబ్బులన్నీ? ఎవరి పైసలమ్మా ఈ డబ్బులన్నీ? మీ పైసలే కదా. వాళ్ళు బాగుపడుతున్నారు కానీ పేదవాడికి ఏమైనా చేసిండ్రా? అసలు పేదవాడికి ఇంకేమైనా చేయడానికి డబ్బులు ఎక్కడ మిగిలే? అంతా వాళ్ళే తినబట్టిరు కదా. పట్టపగలే పందికొక్కుల్లాగా దోచుకుంటున్నాడే కేసీఆర్ సారు. తెలంగాణ ఖజానాను కుల్లగొట్టిండే కేసీఆర్ సారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే 1,00,000 కోట్ల అవినీతి చేశాడే కేసీఆర్ సారు. ఒక్కరైనా ప్రశ్నిస్తున్నారా? ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ఏ సభకెళ్ళినా అవినీతి జరిగింది అని మేము మాట్లాడుతున్నాం తప్పితే ఒక కాంగ్రెస్ పార్టీ అయినా ఒక బీజేపీ పార్టీ అయినా అయ్యా కేసీఆర్ ఇంతగా ఎందుకు దోచుకుంటున్నావు తెలంగాణను ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినారా? ఎందుకు అడుగుతలేరమ్మా? ఎందుకంటే వాళ్ళు కూడా వాటాలు తీసుకుంటున్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు కూడా కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నోరు మూసుకుంటున్నారు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. పేదవాడి పక్షాన ఎవరైనా నిలబడినారా? పేదవారి పక్షాన ఎవడైనా నిలబడి కొట్లాడినాడా? అయ్యా కేసీఆర్ 8 సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదే, ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదే అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా కేసీఆర్ అడిగినాయా? అయ్యా కేసీఆర్ 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్ లేకపోతే మా బిడ్డలు ఎలా బతకాలి అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా అడిగినాయా? మరి ఏం చేస్తున్నట్టు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 8.5 సంవత్సరాలుగా వాళ్ళే కదా ప్రతిపక్షాలలో ఉన్నారు. మరి ఏం చేస్తున్నట్టమ్మా? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా? గాడిదలు కాసిండ్రా? ఏం చేసిండ్రు? ప్రజల పక్షాన నిలబడినారా? ఎప్పుడైనా ప్రజల పక్షాన కొట్లాడినారా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.